హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ప్లీజ్ పూర్తిగా చూడండి. మేము ఒక గుడి కడుతున్నాము. శ్రీ భద్రావతి భవనాలు దేవస్థానం, వేపురాల గ్రామం, మైలవరం మండలం. గుడి అంతా గర్భగుడి అంతరాలయం పూర్తయింది. ఇప్పుడు మండపానికి బేస్మెంట్ చేస్తున్నాము. ఇది 2వ వారం. వారానికి ఒక రోజు చొప్పున పనిచేస్తాము. ఊర్లో డబ్బులు తక్కువ ఉన్నాయి, అంటే గుడికి సంబంధించి డబ్బులు తక్కువ ఉన్నాయి, చందాలు తక్కువ వస్తాము. దానికోసం అనేసి మేము పని చేసుకుంటాము సొంతంగానే. అంటే బేల్దారులు ఎవరు లేకుండా పని చేస్తాము. వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూపిస్తా స్టార్టింగ్ నుంచి ఎలా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కంటెంట్ నచ్చితే ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఈరోజు గుడి పని చేస్తున్నాం. 4 మూటలు సిమెంట్ వేసుకున్నాము. ఇది 4వ మూట కలుపుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ భద్రావతి భవనాలు దేవస్థానం కట్టుకుంటా ఉన్నాం. ఇంకా ఎవరు రాలే, వెంకటేశ్వర అన్న కూడా వచ్చాడు. 4 మూట సిమెంట్ వేసుకున్నాం, కలుపుకుంటాం. సిమెంట్ కలిపేది అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, సిమెంట్ అంతా కలిపినాము. 4 మూటలు సిమెంట్. నీళ్ళ కోసం వెయిటింగ్. ఇద్దరమే కలిపినాం, నేను వెంకటేశ్ అన్న. చెమటలు రేట పెట్టుకున్నాయి వద్దన్నే. ఓకే, నెక్స్ట్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఏమేమి జరిగేది అంత క్లియర్గా మొత్తం చూపిస్తా. నీళ్ళు వస్తాం మరి. మధ్యాహ్నం అయింది ఫ్రెండ్స్. సిమెంట్ కలిపి భయంకరంగా చెమట పడుతుంది, తలనొస్తుంది, తట్టుకోలేకపోతున్నా. నేను సిమెంట్ కలిపేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. చెట్టు కింద కూర్చున్నా నేను. కనిపిస్తుంది కదా, గుడి కోసమే ఇదంతా పని చేస్తూ ఉండేది. తీర్థం ఎక్కడ పని చేస్తాను లేబ్బా సార్లే. వాడు ఒక్కడు పని చేస్తే చాలదు మనకు. మళ్ళా పోతాడు. ఈరోజు ముందు పక్క ఒక సైడు గోడ అయిపోయింది. చూడండి, ఒక అడుగు దాకా అయింది నిలువుగా. మళ్ళీ వెనకల కూడా ఒక గోడ అయిపోయింది. ఇది చూడండి, బేస్మెంట్ నీట్గా వచ్చింది. ఈరోజు పనిచేసిన వాళ్ళు గురుశేఖర్ బాబా, సుబ్బయ్య అన్న, వెంకటేశ్ అన్న, కిట్టయ్య అన్న, నేను, నా పేరు తీర్థమయ్య. ఇంకా నారాయణ అన్న మధ్యాహ్నం వరకు ఉన్నాడు. మోహన్ అన్న మధ్యాహ్నం 4 నుంచి 3:30 నుంచి వచ్చినాడు. వీళ్ళు పనిచేసింది. ఈరోజు పనిచేసింది వీళ్ళు. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత గుడి కోసం కాదు, ఎంత కష్టమైన భరిస్తాం. జై మార్కండయ్య. ఓం నమః శివాయ.